తమ్ముళ్ళారా, పాపలారా, మీరందరూ నిండు నూరేళ్ళు ఇలాగే నవ్వుతూ ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉద్రేకంగా బ్రతకాలనే మా శామ్యూల్ రెడ్డి గారు ఈ గొప్ప ఫంక్షన్ పెట్టాడు. ఆయన రైట్ మై ఫ్రెండ్స్. గుంటూరు, మీరు గుంటూరు గోంగూరలాగా ఉండాలి, గుంటూరు మిర్చిలాగా ఉండాలి, రణస్థల గడ్డ పలనాడు గుంటూరులాగా ఉండాలి మీరు. తమ్ముళ్ళరా, మిత్రులరా, ఇప్పుడే ఆ మేడం గారు చెప్పారు, చాలామంది చెప్పారు, మహానుభావుడు మొత్తం ఎక్స్ప్రెస్ చేశారు. అయినా సరే శామ్యూల్ రెడ్డి గారు ఎంతో అభిమానంతో నన్ను పిలిచారని మా మిత్రులు ప్రముఖ రచయిత సుధాకర్ గారు చెప్తే, ఇంత గొప్ప ప్రోగ్రాంకి మీ అందరినీ చూసే భాగ్యం నాకు కలిగినందుకు, కల్పించినందుకు శామ్యూల్ రెడ్డి గారి దండం పెడుతూ ఇక ఒకటే చెప్తున్నాను, తమ్ముళ్ళారా, మిత్రులారా, పాపలారా, ఫ్రెండ్స్, అశోకుడు పేరు విన్నారుగా మీరు, గౌతమ బుద్ధుడు విన్నారుగా. గౌతమ బుద్ధుడు ఎప్పుడు సర్వసంగ పరిత్యాగం చేశాడు? సరదాగా మనం కూర్చున్నాను సార్, చెప్పాలి మీరు. ఆయన వాళ్ళ ఫాదర్ శుద్ధోధనుడు, మగధ సామ్రాజ్యాది నేత. గౌతమ బుద్ధుడు పుట్టిన వెంటనే ఆయన జాతకం చూపించాడు. ఆ జాతకం చూసిన వాళ్ళు ఏం చెప్పారంటే, అయితే నీ కుమారుడు ప్రపంచాన్నేలే సామ్రాట్ అవుతాడు, లేదా గొప్ప సన్యాసి అవుతాడు అన్నారు ఆయన. నా కొడుకు సన్యాసి కాకూడదు, నా కొడుకు నా వారసుడు, రాజ్యానాలాలి. అందుకని నా కొడుకు ఎటువంటి బాధలు తెలిసినా, బాధపడినా సన్యాసి అయిపోతాడని ఏ బాధలు బందీలు తెలియకుండా గౌతమ బుద్ధుడిని పెంచాడైనా. ఆ తర్వాత తెలిసింది, ఎక్కడో హంస వెళుతున్నప్పుడు హంస తన స్నేహితుడు కొడితే పడిపోతే ఆ పక్షి గిలగిలా ఏడుస్తూ కన్నీరు గారుస్తుంటే, ఏమిటిది కన్నీరు గారుస్తుంది అన్నాడు బుద్ధుడు. అది కన్నీరు మిత్రమా అన్నాడు. ఓహో, కన్నీరు కూడా ఉంటుందా? మనిషి బాధపడితే కన్నీరు ఉంటుంది. అలా బయటికి వెళ్ళాడు. ఎవరో కుంటోళ్ళు ఉంటారా మిత్రమా. ఇంకా వెళ్ళాడు, ఎవరో చనిపోయిన ఆయన్ని తీసుకొని వెళ్తున్నారు. అదేంటి జరిగింది? చనిపోయాడు. ఓహో, మనిషికి చావు ఉంటుందా? ఉంటుంది. పుట్టిన ప్రతి మనిషి కూడా గిట్టక తప్పదు. ఓ, చావు సచ్ ఇంపార్టెంట్, సచ్ వాల్యుబుల్. సో చావు, సో మనిషి పుట్టుక నుంచి చావు వరకు మనిషి ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలని అక్కడి నుంచి సర్వసంగ పరిత్యాగం చేశాడు ఆ మహానుభావుడు. రాజ్యాన్ని వదులుకున్నాడు, అందమైన భార్యను వదులుకున్నాడు, రాహుడనే బిడ్డను వదులుకున్నాడు, వెళ్ళాడు, బోధుడు కూర్చున్నాడు, తపస్సు చేశాడు. ఆ గౌతముడు బుద్ధుడయ్యాడు, జ్ఞానబోధ చేశాడు. ఏమిటైంది జ్ఞానబోధ? కోరికలే దుఃఖాలకు మూల కారణాలు. ఏమిటా కోరికలు? నేను పల్లావాడిని ప్రేమించాలి, చాలా అందంగా ఉన్నాడు, చాలా మ్యాన్లీగా ఉన్నాడు అని ఒక అమ్మాయి లోపడుతుంది. మరొక అమ్మాయి వీడు చాలా బాగా మాట్లాడుతున్నాడు, మరొక అమ్మాయి వీడు మంచి స్పోర్ట్స్ మ్యాన్, మరొక అమ్మాయి వీడు మంచి కళాకారుడు, మరొక అమ్మాయి వీడు మంచి అండగా ఉంటాడు, తోడుంటాడు. అనేక యాంగిల్లో అమ్మాయిలు ప్రేమిస్తారు, అబ్బాయిలు ప్రేమిస్తారు. ఇలాంటి దశలో కొంతమందిలో అది సక్సెస్ కావచ్చు, కొంతమందిలో ఫెయిల్యూర్ కావచ్చు. అలాగ ఫెయిల్యూర్ అయినంత మాత్రం మీ ఫెయిల్యూర్ కాదు, అది వాళ్ళ ఫెయిల్యూర్గా మీరు ఫీల్ అవ్వాలి. అందుకే బుద్ధుడు ఏమంటాడంటే, నీవు దుఃఖించిన ఎడలా నీ దుఃఖము పోయినచో దుఃఖింపుము. బాగా వినండిది, నీవు దుఃఖించిన ఎడలా నీ దుఃఖము పోయినచో దుఃఖింపుము. పోద్దా? నువ్వు ఏడిస్తాడు, వచ్చి లవ్వాడతాడా, ప్రేమిస్తాడా, పెళ్లి చేసుకుంటాడా? పోను, నువ్వే లవ్వాడతావు, నథింగ్ డూయింగ్. కాబట్టి దుఃఖించొద్దు, పోదు, విల్ పవర్ రావాలి. నువ్వు నన్ను ప్రేమిస్తా ఏంటి, ప్రేమించకపోతే ఏంటి? గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. నా అంత గొప్ప అందగత్తే, గొప్ప సంస్కార స్కీలి, మహోన్నత మేధావి ఎవడరా నువ్వు? నీకేం దొరుకుతుందిరా, పా, గెట్ అవుట్ అని మీరు ఉండాలి. దట్ ఈజ్ విల్ పవర్. చావద్దు, మనం బతకాలి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, సాయిరామ్ తెలుసు కదా మీకు? ఎస్, మనం అందుకే పూజిస్తున్నాం. ఆయన ఏమంటాడు? ఎవడు నా వైపు చూస్తాడో వాడు వైపే నేను చూస్తానంటాడు ఆయన.
ఎంత గొప్ప మాట. ఈవేళ నేను వస్తున్నా, మా సుధాకర్ గారు చెప్పారు, శామ్యూల్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండం చేస్తారు సభని. తమిళరా, అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? భారీ కేంద్రంగానండి దాన్ని సాకారం చేసుకోవడం కోసం బ్రహ్మాండ కృషి చేయండి అన్నాడు ఆయన. సో మీరందరూ ప్రేమించండి, ఎవరిని లవర్ని కాదు. అదిగో నేను న్యూటన్ అవుతాను, దాన్ని ప్రేమించండి. అదిగో నేను రామానుజన్ అవుతాను, దాన్ని ప్రేమించండి. అదిగో నేను ఆర్యభట్టన్ అవుతాను, దాన్ని ప్రేమించండి. అదిగో నేను వరాహమిహిరుని అవుతాను, దాన్ని ప్రేమించండి. ఓ సచిన్ టెండూల్కర్ అవుతాను, ప్రేమించండి. అరే గొప్ప గొప్ప వాళ్ళని దాన్ని ప్రేమించండి, సమాజాన్ని ప్రేమించండి, మనుషులు ప్రేమించండి, కన్న తల్లి తండ్రులను పూజించండి, ప్రేమించండి. అది ప్రేమ. ఆయన ప్రేమిస్తే ఓకే, లేకపోతే లేదు. దట్స్ ఆల్. దెన్ వాట్ ఐ డోంట్ నో. యేసుక్రీస్తు గొప్ప మాట చెప్తాడు, ఓ ప్రియమైన పాపులారా, తమ్ముళ్ళారా, ఎవరైనా సరే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనుకున్నప్పుడు, మీరు ఎదురు చూస్తున్నప్పుడు, వాడుగన్నా మిమ్మల్ని ప్రేమించకపోతే డోంట్ వర్రీ, ఒక తలుపు మూసివేయబడినచో పక్కనే 2 తలుపులు తెరిచి ఉంచబడును. అరే మీకోసం చాలామంది రవర్లు వెయిటింగ్. అరే ఇంత అందగత్తే, ఇంత గొప్పవాడా, చాలా గొప్పవాడా, నన్ను పెళ్లి నా దృష్టి. దే ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ వెయిటింగ్ లాట్. అరే వీడి కోసం మీరెంత వస్తారు? నా బతకండి, బతుకుపోటు చేయండి. జీవితం చాలా విలువైనది, కాలం చాలా గొప్పది, కాలాన్ని గౌరవించండి. అందుకే మహాకవి శ్రీశ్రీ గారు, తమ్ముళ్ళరా, కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోన బలి చేయకు, అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏది తనంత తానే నీదరికి రాదోయ్, శోధించి సాధించాలి, అదే తీరుగుణం అంటాడైనా. అలా చెయ్యండి, అలా చెయ్యండి. పాశ్చాత్య కల్చరు చాలా దుర్మార్గమే. బికాజ్ ఆఫ్ పాశ్చాత్య కల్చర్ వల్ల ఈ హబ్బ సంస్కృతులు, పబ్బ సంస్కృతులు, డేటింగులు ఏమి కల్చరు? వరస్ట్ కల్చర్. తమ్ముళ్ళరా, పాపులరా, ప్రపంచంలో ఉష్ణ మండలం ఉంది, శీతల మండలం ఉంది, సమశీతోష్ణ మండలం ఉంది. శీతల మండలాలు అంటే యూరోప్ కంట్రీస్, ఉష్ణ మండలాలు అంటే సూర్యుడు భూమధ్యరేఖ దగ్గర ఉంటాడు, ఆఫ్రికన్ నేషన్స్. సమశీతోష్ణ మండలం అంటే మన దేశాలు, రైట్? ఇలాంటి దశలో ఆయా భౌగోళిక పరిస్థితులను బట్టి అక్కడున్న జంతువులు కానీ ప్రజలు కానీ వాళ్ళ జీవన విధానం ఉంటుంది, వాళ్ళు తినే తిండి సంథింగ్ మొత్తం అది ఉంటుంది, అనేక రకాలుగా దాని ప్రభావం ఉంటుంది. పీల్చే గాలి, తాగే నీరు, ఆ ఉండే భద్రత, ప్లేసు, ఇవన్నీ కూడా మనిషి మనసు మీద, మెంటాలిటీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాయి. అందుకే యూరోప్ కంట్రీస్లో ఏమనుకోద్దు, ఇవాళ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. వాడు గంట సేపు ముద్దు పెట్టుకుంటే కానీ దే కాంట్. ఫ్రాంక్గా మాడుకుందాం, అక్కడున్న శీతల పరిస్థితులు అలాంటివి. వాడు టై కట్టుకోవాలి, బూట్ వేసుకోవాలి, వాళ్ళది భద్రత. చివరికి మనకు సోకు అయిపోయింది. మనకి దీని అమ్మ మనకెందుకండి సోకు? మనం జస్ట్ యవ్వనంలో ఉంటే అలాగే వెళ్తుంటే ఒక అందమైన అమ్మాయిని చూస్తేనే ఎమోషన్ అవుతాం మనం. అది మన కంట్రీ, అది సమశీతోష్ణ మండలం. ఓ ఫెటరల్ అట్రాక్షన్తో చూసారా, శూర్పణఖ వెళ్ళింది, రాముడు అందంగా ఉన్నాడు, ప్రేమించమంది. తల్లి నేను ఏకపత్ని వ్రతుణ్ణి, నన్ను వదిలే అన్నాడు రాముడు. మరి నేనేం చేయాలి? అక్కడ నా తమ్ముడు ఉన్నాడు లక్ష్మణుడు, ఓసారి వెళ్ళి అడుగు చూడమన్నాడు ఆయన. అంతేగాని లక్ష్మణుని చెప్పలా ఆయన. ఆవిడ శూర్పణఖదేం తప్పు కాదు, ఆ రాజ్యం దండకార్యం శూర్పణఖ రాజ్యం, అది రావణాసుడు చెల్లెలు. ఆ రాజ్యాన్ని శూర్పణఖ ఇచ్చాడు. ఆ రాజ్యంలో రాజు ప్రకారం, ధర్మం ప్రకారం ఎవడు వచ్చినా సరే నన్ను హానర్ చేయాల్సిందే అని రైట్తో శూర్పణఖ వెళ్ళింది. లక్ష్మణ, నీ అన్న రాముడు చాలా అందంగా ఉన్నాడు, నన్ను ప్రేమించమన్నాను, ఐఎమ్ సారీ, నేను ఏకపత్ని వ్రతుడు అన్నాడు.
ఈ డేటింగ్లు తొక్కలు తోడుకోరప్పుడు లేవు. ఏమ్మ కర్మ, కల్చర్ మొత్తం నాశనం అయిపోయింది ఈవేళ. ఆ లక్ష్మణుడు అంటాడు, అమ్మ తల్లి సొర్పడక, నువ్వు ఈ రాజ్యానికి రానివి. మేము రాజ్యం నుంచి వచ్చేసిన వాళ్ళమి, నీ కింద మేము బ్రతుకుతున్నాం. కానీ నన్ను కూడా మన్నించు, నేను కూడా పెళ్ళి అయిపోయిన వాడిని. సువర్చలు ఉంది నా భార్య. మళ్ళీ నా భర్త తిరిగి వచ్చే వరకు నా భర్తను తప్పితే నేనేమోని చూడకూడదని వరం పొంది ఆవిడ విశ్రమిస్తుంది. ఆ పాతివ్రత్యాన్ని ఆవిడ కాపాడుకొని, నా పాతివ్రత్యాన్ని నన్ను కాపాడుకొని నీ దండం పెడతానంది. వినలా, యుద్ధం స్టార్ట్. మీకు తెలుసు కదా ఏం తమ్ముళ్ళారా. ఇంతకు ఏంటి మన విషయం అంటే, మన భౌగోళిక పరిస్థితులు బట్టి, మన యొక్క మనుగడను బట్టి ఆ మహానుభావుడు వాల్మీకి గారు రామాయణం రాశారు. రామాయణం ది ఇంపార్టెన్స్ ఆఫ్ కుటుంబ విలువలు. ఏకపత్నివ్రతుడు, ఒకే భార్య, ఒకే భర్త, లేకపోతే మైట్ ఈజ్ రైట్ అవుతుంది, ఆటకు రాజ్యం అవుతుంది. ఒక అందంగా ఉంది ఒక అమ్మాయి, ఎవడో బలవంతుడు వెళ్ళాడు, నన్ను లవ్ ఆడమంటాడు. ఆ అమ్మాయి ఎవరినో ఇంకొక లవ్ ఆడుతుంది. అప్పుడు ఈయన ఓడేసి వాడు బుద్ధి చేసుకుంటే ఆటవిక రాజ్యం అవుతుంది. ఆటవిక రాజ్యం కాకూడదు అని కుటుంబ విలువలను బట్టి ఏకపత్నివ్రతులుగా ఉండాలి. సీతమ్మ, సావిత్రమ్మ, సతీ సావిత్రి లాంటి భద్రతా శిరోమణి పేర్లు చెప్పి కథలు చెప్పారు. బికాజ్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. పాశ్చాత్య జిల్లా ఉండడం కోసం కాదు, ఆ రామాయణాల్ని, ఆ మహాభారతాన్ని మనం గౌరవించాలి, గుర్తించాలి. అందుకని నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది తమ్ముళ్ళారా, ముఖ్యంగా విషయం ఏంటంటే, ఈవేళ పేరెంట్స్ అందరూ కూడా వెస్టర్న్గా తినిపిస్తారు. దాంతోపాటు ఎడ్యుకేషన్ అయిపోయింది ఈవేళ. పూర్వం రోజుల్లో తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలకి ఇచ్చే ఆస్తుపాస్తులు, కట్నాలు కానీ, కానుకలు కానీ, బంగారం కానీ, నగ నట్ర, భూమి పుట్ర ఉండేవి. కానీ ఈవేళ ఏమిస్తున్నారు పేరెంట్స్? రైట్, ఓన్లీ ఎడ్యుకేషన్ దే ఆర్ గివింగ్. ఎడ్యుకేషన్. ఎంతమంది తల్లిదండ్రులు ఎన్ని త్యాగాలు చేసి, ఎంత కష్టపడి ఊళ్ళలో ఉన్న భూముల్ని తాకట్టు పెట్టి, కౌలు పెట్టుకుని, అమ్ముకొని, పట్టణాలు వచ్చి కాపురాలు పెట్టి బిడ్డల స్టడీ కోసం ఏమీ కష్టపడుతున్నారు. ఎగ్జామ్స్ వచ్చే టైంలో ఆ ఎగ్జామ్స్ మా పిల్లలకి కాదు, మాగని రాత్రి మూడు ఏం కష్టపడుతున్నారు. అలా కష్టపడి ఆ ఎడ్యుకేషన్ ఇచ్చిన తల్లిదండ్రులు ఈవేళ ఇదిగో మన శ్యామల రెడ్డి గారు, ఆ మహానుభావుడు, నిజంగా ఒక అశోకుడు కళింగ యుద్ధం చేశాడు. అశోకుడు ముందు రాక్షసుడు, చాలా ఫైటర్, కాలుడు. అటువంటి వాడు కళింగ యుద్ధంలో అనేక మందిని చంపేసిన తర్వాత, ఆ శవాలు చూసిన తర్వాత, ఈయనగా నేను యుద్ధం చేశాను, ఈ చవడానిక, ఈ చావు నాకొద్దు అని హీ బికేమ్ బుద్ధిస్ట్. చావద్దు, మరణవద్దు, బతకాలి, దేవుడిచ్చిన జీవితాన్ని ప్రేమించాలి, ప్రేమింపబడాలి, ఈ చావు నాకొద్దు అని బుద్ధిస్ట్గా అయ్యాడు. అలాగా ఈ మహానుభావుడు శ్యామల రెడ్డి గారు, ఆయన కథ విన్నా మా మిత్రులు చెప్పాడు. లేక ఒక అమ్మాయి పుట్టింది, స్పందన. ఎంత మంచి పేరు! ఎవరైతే స్పందిస్తారో వారి స్పందన. ఆ మహాతల్లి ఎవరినో ప్రేమించింది. ఆ తమ్ముడు ఎందుకో నాకున్న కొన్ని కండిషన్ వల్ల నేను నిన్ను పెళ్లి చేసుకోలేకపోతున్నాను అంది. ఈ అమ్మాయి ధైర్యంగా నేను పెళ్ళాడతాను, వాళ్ళ క్యాస్ట్ ఏమన్నా కావచ్చు, వాళ్ళ అంతస్తులు ఏమైనా కావచ్చు, నేను పెళ్ళాడుతాను అమ్మాయి ధైర్యంగా. అంటే దేవదాస్ సినిమాలో పార్వతలాగా. మా కిరణేశ్వర వేసిన దేవదాస్ సినిమాలో దేవదాసు పిరుకోడు, భయపడ్డాడు, పెళ్లి చేసుకోలే. అక్కడి నుంచి అమ్మాయికి పెళ్ళయింది. దేవదాస్ ఎవరికి ఏమైపోయాడండి? మళ్ళా ప్రేమ 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 ప్రేమ. జగమే మాయా బ్రతుకే మాయా, వేదాలలో సార మింతేనయా, బాధే సౌఖ్యమనే భావన రాని కోయ్. తమ్ముళ్ళు వినండి, సముద్రాలు సీనియర్గా రాసిన పాట కన్సర్ పాడేది. బాధే సౌఖ్యమనే భావన రాని ఓయ్, ఆయరుకే నిచ్చలానందమోయ్, బ్రహ్మానందమోయ్ అని దేవదాస్ అయిపోయాడు. బాధను సౌఖ్యంగా అనమంటాడు. ఏంది తాగుపోతే జీవితాన్ని నిర్ణయం చేసుకున్నాడు. అలా కాకూడదని ఆ స్పందన వెళ్ళింది. నేను ధైర్యంగా నిన్ను పెళ్లి చేసుకుంటా, మన క్యాస్ట్ వేరైనా సరే, ఆస్తిపాస్తులో నేను ఐఎమ్ టైటానిక్, మై ఫాదర్ ఆర్ క్రోర్స్, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానన్న అమ్మాయి. కానీ ఎక్కడో ఆ తమ్ముడు భయపడ్డాడు, పెళ్లి చేసుకోలేకపోయాడు. సారీ అన్నాడు.
అమ్మ ఏడుస్తూ ఇంటికి వచ్చింది. నా ప్రేమను లేకపోతే ప్రియుడు లేకపోతే నా బతుకు వేస్ట్ అనుకుంది. ఎవరితో మాట్లాడాల? తమ్ముళ్ళారా మీకు తెలుసా? అరే లవ్ ఆడపోతాడు మనిషే కాడు. నేను కూడా లవ్ ఆడా. మీరు లవ్ ఆడపోతే మన మనుషులండి భయ్. కానీ తమ్ముళ్ళారా, ఆ ప్రేమ కన్నా విఫలమైన సక్సెస్ అయినా ఆ బాధ మామూలు కాదే. ప్రేమ నిజంగా విఫలమైతే ఈ మట్టి వాసన తెలియదు మనకి, ఈ పూల వాసన తెలియదు మనకి, రుచి తెలియదు. గొప్ప స్నేహితులు కానీ తల్లి తండ్రి ఎవరు తెలియదు. అదొక మొత్తం మైండ్ బీభత్సమైన డిస్ట్రాక్షన్ అయిపోతున్నారు ప్రేమ. అందుకే ఓ లైలా మజ్నూ, ఓ రోమియో జూలియట్లు, ఓ అనార్కలి సలేములు, ఓ దేవదాసు పార్వతులు, ఎన్నో కథలు మనం చూసాం. అన్నీ కూడా విషాదమే. అలా విషాదం కాకూడదు అని ఆయన కూతురు ఆత్మహత్య చేసుకున్నప్పుడు నా కూతురులాగా ఇంకా ఏ బిడ్డ ఆత్మహత్య చేసుకోకూడదు. ఆ కుర్రోడు చనిపోయాడు, ఆ కుర్రోడు ఏ కుర్రోడు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. ఏ బిడ్డ కోసమైతే ఇన్ని కోట్లను సంపాదించానో, ఏ బిడ్డ చాలా గొప్పదవుతుంది ఇంత హార్నిస్లు నేను కష్టపడ్డానో, అలాంటి బిడ్డ నాకు లేనప్పుడు, ఆ బిడ్డ లేనప్పుడు నేను ఎందుకు, నా ఆస్తి ఎందుకు? కాబట్టి మిగతా వాళ్ళందరూ రాకుండా ఉండడం కోసం వాళ్ళు బతకాలి, బతుకు పేరు చేయాలి. ప్రేమించండి కానీ చావద్దు అనే గొప్ప సంస్థను పెట్టి ఇంత గొప్పగా కార్యక్రమం నిర్వర్తిస్తూ మిమ్మల్ని అందరిని ఆహ్వానించి ఎందరో ఆత్మహత్య చేసుకునే వాళ్ళని, సార్ మీరు పెట్టిన క్లాస్ విని, ఆ అమ్మలాంటి మ్యాటర్లు విని మేము ఆత్మహత్య చేసుకోవడం మానేసామన్నారు. ఆయన జన్మ ధన్యం. ఈ సక్సీడ్ అచీవ్డ్. ఎలా ఉండాలంటే తమ్ముళ్ళారా, ఈవేళ ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ ఇచ్చుకోకపోవడం వల్ల, మా డేస్లో ఇంటర్మీడియట్ ఉండేది, మేము బిఏ చేసాం. అప్పుడు ఎం సెట్లు, లా సెట్లు, ఈ సెట్లు, ఒక్క సెట్లు, ఈ సెట్లు లేవు. డబ్బు కావాలి, మింటేళ్ళకి ఎనీథింగ్. విద్యా వైద్య మొత్తం వ్యాపారం అయిపోయింది. అందరికి సమానంగా ఇచ్చేది విద్యా వైద్యం. అలాంటిది వేళ మొత్తం డబ్బు అయిపోయి అనేక కోర్సులు ఎక్కిపోయి ఆ పిల్లకాయల మైండ్ సెట్ మొత్తం ఒత్తిడి చేసేసి, అదిగో 10 ఫస్ట్ క్లాస్ వస్తుంది నాకు రాదేమో, అదిగో ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతుంది నేను ఫెయిల్ అయిపోతున్నామో, అదిగో నా అమ్మ బాబులు అమెరికా వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఇంగ్లాండ్ వెళ్ళాలి, గొప్ప ఉద్యోగం చేయాలంటే నేను చేయలేనేమో, ఇంతమందిని బాధపడుతున్నానేమో అనే ఒత్తులకు లోని ఎంతమంది విద్యార్థిని వేళ కుసుమారు మల్లెపూలు రాలిపోతున్నాయండి. ఏ తమ్ముళ్ళు చావద్దమ్మా, అది పరిష్కారం కాదే. ప్రేమించండి, గొప్ప ప్లీజ్ చావకూడదు. అదే అసలు ప్రేమ. ఏంటి ప్రేమ? ఇది ఎక్కడ లేదు ప్రేమ, ఎక్కడ లేదు ప్రేమ, ఎవరికి లేదు ప్రేమ. అందుకే భౌగోళిక పరిస్థితులు బట్టి మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం మీరు ప్రేమించండి. అమ్మానాలు చెప్పండి, అమ్మానాలు మన సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేయనివ్వండి, హ్యాపీగా జీవితం అనిపించండి, సమాధానం ప్రేమించండి. మొత్తం ఈ విద్వత్తుని చాలా గొప్ప ఉన్న కళని అర్జునుడు మత్స్యంతరం కొట్టాడు. అలాగే మీరు కలెక్టర్ అవ్వాలి, ఎస్పీ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి. చదవండి, గొప్పవాడవ్వండి. అరే మీరు అలాగైతే ప్రతి ఓడొస్తాడు, నా పెళ్ళి నా పెళ్ళి ఇంజనీర్, నేను పెళ్లి చేసుకో. ఈజ్ కమింగ్ టు యువర్ నీ పాదాలతో వాడొస్తాడు. వెళ్ళేది యు ఆర్ లవింగ్ మీ, ఐ యామ్ లవింగ్ యు. ఓకే కమ్. అమ్మ నాకు చెప్తాను పెళ్లి చేసుకుందాం. యు ఆర్ నాట్ లవింగ్ మీ, ఐ యామ్ లవింగ్ యు. టెల్ మీ యు ఆర్ నాట్ లవింగ్ మీ. ఐ యామ్ సారీ. Get out. You are bad luck fellow. You are bad luck fellow. అరే తమ్ముళ్ళరా, మీ మంచితనం మీ గొప్పతనం మీరు దూరం ఉండి తెలుస్తుంది. ఆ తర్వాత వాడికి ఎవరు వస్తారు. ఫుట్బాల్ ఆడే ఐఎమ్ సారీ మై ఫ్రెండ్ ఇప్పటికే చాలా అదేమన్నారు ఇంగ్లీషు, ఇప్పటికే చాలా డేటింగ్లు అయిపోయాయి. 100 మంది అయిపోయారు. నువ్వు 101 వాడివి. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ హ్యాపీ అంటే వాడంటే ఇంతేనా? చిన్నదానికి ఆత్మహత్య, కాంప్లెక్స్ ఏంది? మీరు ఎలాగైపోతున్నారు? దీనికి కారణం మన పేరెంట్స్.
ఏంటి కారణం? చిన్నప్పటి నుంచి కూడా ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి మొత్తం పెద్దదానికి కూడా ఆ బిడ్డల్ని ఇంటికాడ తల్లిదండ్రులు పెంపకం మానేసి హాస్టల్లో పెట్టడం వల్ల ఆ ఇండుని పెట్టడం వల్ల తల్లిదండ్రుల బాండేజ్ అండ్ సెంటిమెంట్ మొత్తం ఊరికి వారికి నా బంధం, నా అక్కజల్లకి నాన్నదమ్ముకి నా బంధం, నా తల్లిదండ్రులకు నాకు ఉన్న బంధం ప్రపంచానికి పరంపరే ముందుకు లాక్కెళ్ళి తమ్ముళ్ళరా అది కాపాడుకోవాలి. అందుకే ఎన్ని చెప్పిస్తూ మహానుభావుడు శ్యామలరెడ్డి గారు ఆ సంపాదన ఇలా రెండు రాష్ట్రాలు సభ జరపడం చేస్తూ ఎన్లైటెడ్ ఎడ్యుకేట్ ఎందరో మహా మేధావుల్ని పండితుల్ని జ్ఞానుల్ని తెప్పించి ఒప్పించి పిలిపించి మీకు ఈ వేళ క్లాస్ చెప్తున్నారంటే సెల్యూట్ థ్యాంక్ యూ. మీ జన్మ ధన్యం. తమ్ముళ్ళరా మహాకవి శ్రీశ్రీ గారు పాట రాశారు. మీరు ఎవరన్నా తమ్ముడు అందరూ ప్రేమికులే, మీరు ఎవరన్నా ప్రేమించారనుకోండి ఏమి ఫీల్ అవ్వకండి, పెళ్లి గారిదని చదవండి. కానీ దాని ముందు తమ్ముళ్ళరా పాపలు అనుకోండి. శ్రీశ్రీ గారు పాట అది కూడా. ఎక్కడ ఉన్నా ఏమైనా మనం ఎవరికి ఎవరు వీరైనా, ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి ఎవరు వీరైనా, నీ సుఖమేనే కోరుకున్నా నిన్ను వీడి అందుకే వెళుతున్నా, నీ సుఖమేనే కోరుకున్నా అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని ఆగవన్నీ, జరిగేవన్నీ మంచికని మనం అనుకోవడమే మనిషి పని, అనుకోవడమే మనిషి పని. అలా ఉందాం. నువ్వు ఎక్కడైనా ఉండవు, ఏమన్నా చేసుకో, ఆల్ ది బెస్ట్. నేను ఎక్కడైనా ఉంటా, ఎవరినో ప్రేమించా కుదరలా పెళ్లి చేసుకుంటా మా అమ్మ అని చెప్పండి. హ్యాపీగా ఉంటా. నేను కలెక్టర్ అయిన తర్వాత, నువ్వు ఎస్పీ అయిన తర్వాత హ్యాపీ కలుసుకొని మాట్లాడుకుందాం. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్స్ అని చెప్పండి. అలా నెక్స్ట్ బయట రావా అన్నాడేనా. అయ్యా ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు, హెడ్ మాస్టర్ గారు, మీరు కన్నా మా దగ్గరకు వచ్చి క్లాస్ చెప్తున్నప్పుడు, వందలాది మంది విద్యార్థులు నేను పాఠం చెప్తున్నప్పుడు, నేను కన్నా మీకు తల వంచి నమస్కారం పెడితే, నేను కన్నా బయటకు వస్తే ఈ విద్యార్థులు ఎవరు నన్ను గౌరవిస్తారా? ఈ విద్యార్థులు ఎవరు నన్ను గౌరవిస్తారా? ఈ విద్యార్థులు ఎవరన్నా పాఠం వింటారా? కాబట్టి మాస్టర్ అంటే గౌరవం ఉండాలి, ఒక డిసిప్లిన్ కావాలి. మీకు ముందు డిసిప్లిన్ నేర్చుకోండి, దర్శాలన్నాడంతే. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనోరా. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, పల్లె మనదిరో, ప్రతి పనికి మనోరా. సుత్తి మనదే, కత్తి మనదే, పలుగు మనదే, పార మనదే. సుత్తి మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనదే. బండి మనదిరో, బండెడ్లు మనవిరా, బండి మనదిరో, బండెడ్లు మనవిరా. అందం నాదిరో, సందం నాదిరా, నడుమా ఇన్ బిట్వీన్ నీ ప్రేమ ఏందిరో, దాని పీకుడు ఏందిరా. రా పెళ్లి చేసుకుందాం, లేదా దెబ్బే. అలా ఉండండి మీరు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ శ్యామిల్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ ఒక్క నిమిషం, ఒక్కసారిగా బుల్లెట్ దిగిపోయినట్టు. జల్దని సుధాకర్ గారు వచ్చి గుంటూరులో శ్యామిల్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారు, ఇది కాదంటే నాకు నిజంగా కన్నీరు వచ్చింది. తమ్ముడు అంత గొప్ప ప్రార్థన, ఆయన అంత గొప్ప మనిషి. అరే తమ్ముళ్ళరా, ఈవేళ ఆర్థిక సంబంధాలు మొత్తం కోప్ చేస్తున్నాయి, మాననీయ వీరులు మొత్తం మంటగలుపుతున్నాయి. ఆర్థిక సంబంధాలు పెరిగిపోతూ మాననీయ కోణాలు వీరులు మంటగలుపుతున్న దశలో ఇంకా మనిషి అనేవాడు ఉన్నాడని, నేను మనిషినని
ఆయనలో ఉన్న మానవీయ కోణం చెప్పుకుంటూ ఇలా స్పందించినందుకు సెల్యూట్. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, ఏడ ఉన్నాడు గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనసున్నవాడు. అందశ్రీ గారు రాశారు. కానీ మా ఇంకా లేదు, మనిషి అనేవాడు ఉన్నాడు అని నిరూపించుకున్న శామ్యూల్ రెడ్డి గారికి మీ అందరికీ కూడా నేను సెల్యూట్ చేస్తూ ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు, మా తల్లి, మా అమ్మ, ఆ తల్లికి వారికైనా బాగా పరిచయం అండి. గొప్ప ఇంటెలిజెంట్ ఆవిడ యాంకర్ అమ్మ. మీ అందరికీ మేధావులరా, ఓ ప్రొఫెసర్ అమ్మ, ఓ అమ్మ మీ అందరికీ నా వందనాలు చెప్తూ ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం తమ్ముళ్ళరా. తమ్ముళ్ళరా, మళ్ళీ గెలిచినప్పుడు నారాయణమూర్తి అన్నా నేను ఎస్పీ అయ్యా, నారాయణమూర్తి అన్నా నేను డాక్టర్ని అయ్యా, నారాయణమూర్తి అన్నా నేను కలెక్టర్ని అయ్యా, నారాయణమూర్తి అన్నా మా అమ్మ నాన్న కుదిర్చిన సంబంధం చేసుకున్నా, వీఆర్ వెరీ హ్యాపీ, ఇద్దరు పిల్లలకన్నా అని మీరు చెప్పాలి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. పీపుల్ స్టార్ ఇవాళ నుంచి సార్ మీకు మీరు మెగా పవర్ సూపర్ హ్యూమన్ రియల్ పీపుల్స్ పవర్ స్టార్. పెద్ద మా మేధావి ఆవిడ. తమ్ముళ్ళరా, సభ మధ్యలో ఆవిడ పాడమని చెప్పండి. వెరీ గుడ్ సింగర్, వెరీ గుడ్ సింగర్. షీఈస్ నాట్ ఓన్లీ సింగర్. ధన్యవాదాలు. తమ్ముళ్ళరా వస్తేనే అమ్మా, తమ్ముళ్ళరా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మలమ్మ గారు ఎక్కడా ఉండవద్దు ప్లీజ్ బ్రదర్, వన్స్ చెప్పాము వదిలేండి మళ్ళా. నిర్మలమ్మ గారు మీరు రావాలి. పాపా, స్పందన గారి సిస్టర్ నువ్వేనా? అదే నువ్వేనా? నువ్వు పోతుంటున్నావు. మీ అగ్గారు డయాస్ మీద, మీ ఇంటి మీద పైన మేడ మీద ఉంది. ఆయన ఫోన్ చేస్తున్నాడు లవరు, నువ్వు ఫోన్ ఎత్తలా, మళ్ళీ చేయన్నావు. చూసావు తమ్ముడు, డ్రామా, ఇట్స్ ఏ డ్రామా, ఇట్స్ సినిమాటిక్ డ్రామా. పిల్లరా ఉండండి సార్. అమ్మ నిర్మల గారికి సాదర స్వాగతం. వేదిక మీద వందన గణ తల్లి అమ్మ, ముందుకు రండి అమ్మ, ముందుకు రండి ప్లీజ్ కమ్. ఆ బిడ్డ తల్లి దండం పెట్టాలని పిలిచాను. ఓకే ప్లీజ్. పిల్ల నువ్వు రా అమ్మా, ఇక్కడ రామ్మా, జరగండి ప్లీజ్ కమ్. ఏం పేరమ్మ నీ పేరు? సౌమ్య. తమ్ముళ్ళరా, పాపలరా, ఇది చాలా గొప్ప సంఘటన, దయచి వినాలి. తమ్ముళ్ళరా వినండి. ఆ స్పందన గారు, ఆ ప్రేమికుడి పేరు ఏం పేరండి? చంద్ర గారు ప్రేమించుకున్నారు. స్పందన గారు వెళ్ళి అడిగారు, ఆయన ఎక్కడో బాగా చెప్పాడు, అయిపోయింది. ఆ పాప ఇంటికి వచ్చింది, మేడెక్కింది, ఫీల్ అవుతుంది, డిప్రెషన్లో పోతుంది. ఈ దశలో ఆ కుర్రోళ్ళ పశ్చాత్తాపం మొదలుపడింది. వెంటనే ఫోన్ చేస్తున్నాడు, స్పందన ఐ వాంట్ టాక్ విచ్ అని. అమ్మాయి ఫోన్ కట్టేసింది. నెక్స్ట్ ఈ అమ్మాయికి ఫోన్ చేస్తున్నాడట. మాకు సుధాకర్ గారు చెప్పిన ఘటన. ఈ అమ్మాయికి ఫోన్ చేస్తున్నాడట, అక్కా చెల్లెలు, మా పాప నా గురించి చెప్పమ్మా, ఫోన్ ఇవ్వమంటాడట. కానీ ఈ పాప కూడా భోజనం చేస్తుందట. భోజనం చేస్తూ మళ్ళా చేయి నేను భోజనం చేస్తాను, మళ్ళా చేయి నేను భోజనం చేస్తాను ఈ పాప అంటుందట. షీ డజంట్ నో. మేడ మీదకి నా స్పందన ఆల్రెడీ ఫ్యాన్కి తాగడి తగిలించుకుంటాను. షీ డజంట్ నో. తల్లిదండ్రులకు వాడు తెలియదు. మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు, ఎగైన మళ్ళీ ఈ అమ్మాయి అలా ఫోన్ పెట్టేస్తుంటాడు. చూసి ఘటన మానేశాడు. అప్పుడు కన్నా ఈ పాప ఇచ్చుంటే నేను పెళ్లి చేసుకుంటాను, మనతో పెళ్లి చేసుకుందాం, నేను సార్ దగ్గరికి వస్తాను అని చెప్పుకోవడేమో. ఆ అమ్మాయి నిండు నూరేళ్ళు బతికేదేమో. ఆ అమ్మాయి చనిపోయి నిజమైన ప్రేమికుడు దేవదాసులో తాగుబోతు కాల ఆయన చనిపోయాడు. ఆ తండ్రి తల్లి కన్నీళ్ళు, అదే బీజం, అదే మార్పు. నా బిడ్డలలాగా ఆ తమ్ముడు చంద్రలాగా ఎవరో కాకూడదు అని మహానుభావుడు ఈ అమ్మ సంపాదించినంత మొత్తం ఇలాగ పెట్టి ఎడ్యుకేషన్ చేసి ఎన్లైట్ చేస్తున్నారు. ధన్యవాదాలు మీకు. పిల్ల ఏం పేరు నీ పేరు? సౌమ్య. తమ్ముళ్ళారా మీ అందరు కూడా చాలామంది తమ్ముళ్ళు పాపలు మాడితే ఫోన్ చూసుకోవడం దీని అమ్మ పెద్ద సుత్తి అయిపోయింది. ఆ లవర్స్తోని వాళ్ళతో చిట్చాటింగ్ గనుగబడి మాడతారు. అదే ఎక్కడో ఊళ్ళోనో వాడలోనో అమ్మ నాన్న ఫోన్ చేసి ఒకసారి ఎరా అయ్యా పోతున్నావని అమ్మ అంటుంటే మళ్ళా చేయి నేను చాలా బిజీగా ఉన్నాను. ఏంటి బిజీ? వాట్ ది హెల్ ఈస్ గోయింగ్ ఆన్?
కాబట్టి ఆ తల్లిదండ్రులు కానీ ఎవరు కానీ ఎవరైనా ఫోన్ చేయొచ్చు. మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా ఫోన్ చేస్తే అటెండ్ అవ్వండి, నచ్చితే మాట్లాడండి, లేకపోతే ఇంక నాతో మాట్లాడగానే ఫోన్ పెట్టేయండి. అంతేగాని ఫోన్ లిఫ్ట్ చేయకుండా మాత్రం ఉండకండి. అమ్మా నాన్న ఫోన్ చేసిన మాత్రం దండం పెట్టుకొని మరీ మాట్లాడండి, నా విజ్ఞప్తి. ఓకే సౌమ్య? పసిపాప ఆకలి తింటుంది నా పాప. ఓకే, వందనాలు మీకు, వందనాలమ్మా, వందనాలు తల్లి.